హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి పచ్చిమిర్చి బాగా వచ్చినాయి. ఇదిగోండి చెట్టుకి బాగా వచ్చినాయి, ఇంకా పూత కూడా వచ్చినాయి. వీటిల్ని కూడా ఆకుల్ని ఇలా ట్రిమ్ చేస్తూ ఉండాలి. పెద్ద ఆకుల్ని ఈ ఆకుల్ని కూడా ట్రిమ్ చేస్తూ ఉంటాను. ఇవి గుబురుగా రావాలంటే ఇక్కడ ఉన్నాయి కదండి, ఇట్లా కట్ చేస్తూ ఉంటే గుబురుగా వస్తూ ఉంటాయి అన్నమాట. మనకి ఇట్లాగా పంచెస్గా వస్తూ ఉంటాయి. ఇవన్నీ పచ్చిమిర్చి ఇక్కడ ఇదిగోండి చూడండి. ఈ ఆకుల్ని కూడా నేను ఇట్లాగా తీసేస్తూ ఉంటాను అన్నమాట. అప్పుడప్పుడు తీస్తూ ఉంటే అప్పుడు బాగా వస్తాయి. వీటి ఇలా కట్ చేస్తుంటే దాని దగ్గర నుంచి రెండు మూడు అలా వస్తూ ఉంటాయి కొమ్మలు. ఇక్కడ మా వంకాయ మొక్కలు కూడా బాగా పెరిగిపోయినాయండి ఆకులు. అందుకని ఇవి కూడా ట్రిమ్ చేసేద్దాము. పూత వచ్చింది, కాయలు కూడా ఇదిగోండి బుడ్డి కాయలు వచ్చినాయి. పూత బాగా నిలబడాలంటే కొన్ని ఆకులు ఉంచి మొత్తం ఆకులు తీసేసేయాలి. ఇదిగోండి ఇట్లా వస్తూ ఉంటాయి. మనం వీటిని తీసేస్తూ ఉండాలి. ఇలా ఆకుల వరకు తీసేస్తూ ఉంటే మళ్ళీ కాయలు వస్తూ ఉంటాయి. దాని తర్వాత ఒకటి కాయలు బాగా పెరిగిన తర్వాత ఆ కాయల్ని మనం తీసేస్తూ ఉంటే మళ్ళీ పూలు వస్తూ ఉంటాయి. ఈ ఆకుల్ని మాత్రం ట్రిమ్ చేస్తూ ఉండాలి. బాగా పెద్దగా అయిపోతే మొత్తం అవే వాటికి ఉన్న ఎనర్జీ మొత్తం ఆకులు తీసేసుకుంటూ ఉంటాయి అన్నమాట. అందుకని ఆకుల్ని ట్రిమ్ చేస్తూ ఉండాలి. మొదల దగ్గర ఖాళీగా ఉండాలన్నమాట. ఆకులు లేకుండా మొత్తం తీసేసి ఇలా పెరగనిస్తే అప్పుడు బాగా గ్రోత్ ఉంటుంది. దీనికి బాగా పూత పిందె బాగా వచ్చింది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయని కొంచెం ఆగాను ఈ ఫెర్టిలైజర్స్ ఇవ్వటం. ఒక 2-3 రోజులు ఆగాక వర్షాలు తగ్గాక ఇద్దాము అని ఆగానండి. ఇవన్నీ పూత బాగా వచ్చింది. అవి పెరగాలంటే కంపల్సరీ ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలి. వర్మీ కంపోస్టు, ఈ బోన్ మిల్, ఎప్సమ్ సాల్ట్, సీవీడ్ గ్రాన్యూల్స్ ఇస్తే బాగా వస్తాయి. ఇంకా దీనికి మెయిన్ వంకాయ మొక్కకి, టమాటాకి ఈ ఆవచెక్క పొడి ఉంటుందండి. పొడి కాకపోయినా చెక్క దొరుకుద్ది మనకి. ఆవచెక్క కంటే ఇంకా ఈ కోకోనట్ చెక్క ఉంటుంది, కొబ్బరి చెక్క కానీ పల్లి చెక్క కానీ దొరుకుద్ది. ఆ పౌడర్ వేసినా పర్వాలేదు, ఆ చెక్క అలా ఇంత ముద్దలాగా వేసినా పర్వాలేదండి. బాగా వంకాయలు వస్తాయి, సైజు బాగా పెరుగుద్ది, కాయలు కూడా బాగా ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇట్లా ఇదేమో సొరకాయ. ఇవి కూడా ఆకులు తీసేస్తూ ఉంటా. చూడండి ఎంత బాగా పెద్దగా వచ్చినాయో. ఏది ఉంచను. కాకపోతే ఇంకా చీమలు ఉన్నాయి. ఆ చీమల వల్ల మనకి ఈ మిల్లీ బగ్స్ వచ్చేస్తాయి. ఇవి చూడండి ఎట్లా వచ్చినాయో. ఇవి తీసేస్తూ ఉంటేనే ఇలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట. ఈ ఆకులన్నీ తీసి ఎండబెట్టేసి మళ్ళీ మొక్క మొదల్లోనే వేసేస్తూ ఉంటా. ఇదిగోండి ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇది 3G కటింగ్ అని నేను ఇది కట్ చేసేసాను. ఇదిగోండి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. మేల్ ఫ్లవర్స్ ఇవి, ఫీమేల్ వస్తాయి. ఇంకా ఇదేమో శంకు పూలదండి. ఇంకా ఇది ఏ కలరో తెలియదు నాకు, వస్తున్నాయి ఇప్పుడే, వచ్చాక తెలుసుద్ది అనమాట మనకి. ఎంత బాగా గ్రీన్గా వచ్చేసినాయి. అన్నీ ఇలా ట్రిమ్ చేసుకుంటూ వెళ్తే మనకి చెట్టుకి గ్రోత్ ఉంటుంది. ఆకులు చూడండి, వంకాయ ఆకులు ఎంత పెద్దగా ఉన్నాయో. అన్ని ఆకులన్నీ ఇలా దూసేయాలి, మొత్తం తీసేస్తూ ఉండాలి. అప్పుడు బాగా గ్రోత్ ఉంటుంది. మొక్కలకి ఎప్పుడైనా కూడా ఎక్కువ గ్రోత్ ఉండాలి అంటే మొక్క మొదల్లో నుంచి కట్ చేసుకుంటూ రావాలన్నమాట. అప్పుడు హైట్ పెరుగుతూ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ పచ్చిమిర్చి మొక్క ఉంది. దీనికి కూడా బాగా కాయలు పూత అన్నీ బాగా వచ్చినాయి. ఇదిగోండి ఈ పొట్టి పచ్చిమిర్చి సీడ్స్ కుంచేయాలి కొన్ని. ఈ సీడ్స్ కుంచేస్తాను. ఇదిగోండి చూడండి, ఇంకా చాలా ఉన్నాయి పైన పచ్చిమిర్చి మొక్కలు. కావాలనే వేసేసాము ఎక్కువ. ఇవైతే ఇంకా బయట నుంచి తెచ్చుకోవసరం లేదు, టమాటాలు ఇవి అని. ఇదిగోండి ఇది శంకుపూలు. వరుసగా ఇక్కడ అన్ని శంకుపూలు వేసేసాను నేను. ఎందుకంటే పూజకి నాకు బయట నుంచి ఏమి తెచ్చుకోకుండా శుభ్రంగా బాగుంటుందని నేను ఇలా అన్ని శంకుపూలు వేసేసా. అందుకని వరుసగా ఈ లైన్ శంకుపూలు వచ్చేస్తాయి. ఇంకా ఒక 1 monthలో అన్ని శంకుపూలు వస్తాయి, కలర్స్. చూడాలి ఇంకెన్ని ఉన్నాయో. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.